ప్రకాశం జిల్లా మల్కాపురం డివిజన్లో అంగన్వాడీ ఇంటర్వ్యూలో అవినీతి జరుగుతోందని గిరిజన మహిళలు ఆరోపించారు. దోర్నాల మండలం తుమ్మల జైలుకు చెందిన తమకు ఇంటర్వ్యూ లెటర్ పంపారని, సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత లిస్టులో తమ పేరు లేదని అధికారులు చెప్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూకు లెటర్లు పంపి ఇంటర్వ్యూలో తమ పేరు లేదని చెప్పడం ఏంటని గిరిజన మహిళలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. రమ్మంటే అప్లై చేసుకోమన్నారు సార్. అంగన్వాడీ పోస్టులో అప్లై చేసుకోమంటే అప్లై చేసుకున్నాం. కొండ మీద ఆల్కాడ సార్ వస్తే మన జాయింట్ కలెక్టర్ సార్ వస్తే అర్జీ పెట్టుకున్నాం. సారు అర్జీ మీద సంతకం పెట్టినాడు. సంతకం పెట్టి సారు అంగన్వాడికి ఇచ్చినాడు. అంగన్వాడికి ఇస్తే అంగన్వాడీ వాళ్ళు అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసుకోమంటే అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్న తర్వాత ఈ కాగితం వచ్చింది సార్. ఈ కాగితం వేస్తే తిరుగుడికి రమ్మంటే వచ్చినాం. మీ పేరు లేదంటున్నారు సార్. మరి ఈ కాగితం ఎందుకు ఇచ్చినారు మాకు? ఈ కాగితం ఇచ్చిన దాని వల్ల మేము వచ్చినాము. మీకు పేరు లేదు ఏం లేదమ్మా, మిమ్మల్ని రెండోసారి పిలుస్తామంటే మాకు ఒక్కలాగా ప్రత్యేకంగా బుక్ పిలిపిస్తారా? అందుకని అడగడానికి వచ్చినాం సార్. మేము చించోళ్ళ మేత కాకుండా అడవిలా మాకు ఫోన్లు అందా ఫోన్ లేదు ఏం లేదు సార్. అలా ఇప్పుడు పిలిచినామంటే మాకు అడవిలో ఫోన్ అందరు సార్ మాకు. అందుకని మేము ఇప్పుడు వచ్చినాము. మీకు ఇయ్యము అని అంటున్నాము. అప్లై చేసుకోమన్నారు సార్ అంగన్వాడీ పోస్టులో.